వందనాలు ప్రభా. ఆయన యాదగారు దినాలు ప్రభా, నీ పుట్టినరోజు దినములు మమ్మల్ని అందరినీ తండ్రి నీ సన్నిధికి తీసుకువచ్చావు తండ్రి. నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. మాకు ఎన్నో అనారోగ్యాల బాధలు చింతలతో ఉన్న ప్రభా, నీ వాక్యం వింటే ప్రభా మాకు ఆదరణ కలుగుతుంది ప్రభా. ఆ వాక్యం వినడానికి ప్రభా మా ఇంటి దగ్గర ఎన్నో పనులు ఉన్నా కూడా అవన్నీ పక్కన పెట్టి సన్నిధికి వచ్చాం ప్రభా. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా, మమ్మల్ని గర్తించండి, మా బ్రతుకులు సరి చేసుకునే మార్గాలు మాకు సరళం చేయండి తండ్రి. నాయన ఈ వాక్యం లేకపోతే మేము నాయన లోకంలో కలిసిపోతామేమో ప్రభా. నాయన అసలు దుష్టులు మమ్మల్ని దొంగలించి నాయన నరకంలో పడేస్తాడేమో ప్రభా. ఆయన నీ వాక్యంతో మమ్మల్ని ఎత్తుపట్టుకున్న గొప్ప దేవుడు నాయన అందరిలో కాకుండా మమ్మల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నావు ప్రభా. నా బిడ్డలు ప్రభా నాలాగా ప్రత్యేకంగా ఉండాలని మమ్మల్ని మీ సన్నిధిలో ఉంచావు తండ్రి. అది మా గొప్పతనం ఏమీ లేదు నాయన, నువ్వు మా పట్ల చూపించిన ఉచితమైన కృప కనికరాలు బట్టే మేము ఈ రీతిగా ఉన్నాం ప్రభా. అయ్యగారితో మీరు మాట్లాడండి, నీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి తండ్రి. వాక్యం నాయన మాకు చెప్పు చూడగా నాయన అయ్యగారి నోరుకి మీరు బోరుగా ఉండండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తిని మా పైన ఉంచండి నాయన. ప్రతి వాక్యం నాయన అయ్యగారు చెప్తున్నారని కాదు కానీ దేవుడే మాతో మాట్లాడుతున్న గ్రహించే జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా. పులిపెట్ట మీద నిలుచుంది ప్రభా, నీ శక్తి నీ బలము నాయన ప్రతి ఒక్కటి అక్కడ ఉంటుందని మేము నమ్ముచున్నాము తండ్రి. నాయన పరిశుద్ధాత్మ దేవుడా, పరిశుద్ధాత్మలా నాయన మా మధ్యలో సంచరిస్తామని మేము నమ్ముచున్నాం ప్రభా. నాయన వ్యర్థంగా కాకుండా నాయన తండ్రి కానీ బాధ్యత నాయన జ్ఞానము కలిగి నాయన క్రమశిక్షణగా మేము కూర్చొని శ్రద్ధగా వాక్యం మీద దాన్ని అనుసరించే భాగ్యాలు మాకు దయచేయండి ప్రభా. నాయన ఎంతో మందికి వాక్యం నాయన ఇంకా ఆహారం అందట్లేదు నా ప్రభా, వాళ్ళందరి కొరకు నాయన మేము ప్రార్థించున్నాం ప్రభా. ఈ వాక్యం ద్వారా మా బ్రతుకులు మేము మార్చుకుంటున్నాం నాయన. పాపంలో పడిపోకుండా ప్రభా నాయన మేము తొట్టిల్లిపోకుండా నాయన ఉంటున్నాం తండ్రి. నాయన పడిపోయినా సరే నువ్వు లేవనెత్తుతున్నావు ప్రభా. తండ్రి నీకు వందనాలు. సాతాడు మమ్మల్ని ఎట్టి రీతిలో దొంగలించాలనుకున్నా ప్రభా, నీ వాక్యం మమ్మల్ని బలపరుస్తుంది నాయన తండ్రి. నాయన దినదినము నాయన దుష్టుడితో పోరాడుతున్నాం ప్రభా. నాయన శరీరంతో నాయన ప్రతి సమస్యలతో బాధలతో అప్పులతో ఇబ్బందులతో ప్రతి ఒక్కరు సాధారణ మనుషులు ఏదో విధంగా నాయన శోధిస్తున్నాడు ప్రభా. అన్నింటికి నాయన మార్గం నాయన నీ వాక్యమే ప్రభా. నాయన కీడు మేలు కొరకే నా ప్రభా. శ్రమలు పంపించిన అది మనకి మేలు అనుకోవాలి తండ్రి. నాయన ఏది జరిగినా మా మంచిగా ప్రభా. నాయన మమ్మల్ని సాక్షులుగా నువ్వు నిల్చోబెడుతున్నావు తండ్రి. నాయన నువ్వు ఎంత అవమానాలు నిందలు భరించినావు ప్రభా. ఇప్పటికీ కూడా నన్ను సజీవుడిగా మనుషుల్లోని జీవము గల దేవుడుగా ఉన్నావంటే ప్రభా. నువ్వు ఎంతో మా కొరకు రక్తం చిందించావు నాయన తండ్రి. నాయన నువ్వు ఎన్నో శ్రమలు పడ్డావు ప్రభా. నాయన నీ వాక్యం ద్వారా మేము అన్ని విధి నాయన గ్రహిస్తున్నాం తండ్రి. అప్పటి రోజుల ప్రభా చూచిన మనసులు ఎంత ధన్యులు నా ప్రభా తండ్రి. అంటే భాగ్యం మా అందరికీ దయచేయండి నాయన. నీ రాజ్యంలో మాకు ఒక స్థానం ఇవ్వండి ప్రభా. నాయన వచ్చి నాయన ఆచారంగా వచ్చి కూర్చొని వెళ్ళిపోకుండా కాదు కానీ ప్రభా, నీ వాక్యం విని దాన్ని అనుసరించి పాటించే బ్రతుకులు మాకు దయచేయండి ప్రభా. నాయన నన్ను మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నాయన. మా కొరగా వాక్యం అని వచ్చిందని అనుకుంటే నా బ్రతుకుని సరి చేసుకోలేమో దేవుడు నాతో మాట్లాడాడనే జ్ఞానాన్ని మాకు ఇవ్వండి నా ప్రభా తండ్రి. నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు. ఆదివారం దినం ఎక్కడెక్కడైతే నాయన నీ వాక్యం నాయన నీ ఆత్మీయ ఆహారం వెదజల్లుతుందో ప్రభా, ప్రతి ఒక్క సంఘాల్లో మీ ఆదరణ దయచేయండి ప్రభా. శాంతి లేని వాళ్ళకి శాంతిని దయచేయండి ప్రభా. బాధల్లో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి నాయన నీ వాక్యాన్ని అందించి నాయన వాళ్ళకి ఊరటను దయచేయండి నాయన. వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. అనారోగ్యాలకు స్వస్థతను ఇవ్వండి ప్రభా. నాయన ప్రతి ఒక్క విషయంలో నువ్వు సహాయం చేయమని నాయన మనుషుల ఆదరణ ఎంతలో కనపడి అంతలో మాయమైపోతుంది ప్రభా. సజీవైన దేవుడి వాక్యం మా హృదయంలో నాటుకుంటుందని మేము నమ్ముచున్నాం ప్రభా. నాయన దేవా నీకు వందనాలు. మా బిడ్డలకు మేము ఇచ్చిన ఆస్తి ఏదైనా ఉందంటే దేవుని వాక్యం దేవుళ్ళు నడిపించడమే ప్రభా. ఈ రోజు నాయన వాక్యం వరకు మాట్లాడి ఉన్నావు ప్రభా. నాయన ధాన్యాలు కాదు మన బిడ్డలకు ఇవ్వవలసిన ఆస్తులు నాయన తండ్రి. అది నాయన ఎంతలో కలగడం అంతలో మాయమైపోతుంది ప్రభా. మేము ఇచ్చి దేవుని మంచి మార్గంలో నడిపించి వాక్యమైన విత్తనాన్ని ప్రభా మా బిడ్డల గుండెల్లోని పాతుకునేటట్టు నాయన తల్లిదండ్రులుగా మేము ఏం చేయాలో మా జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. మేమున్నా లేకపోయినా వాళ్ళ వాక్యం నాయన యేసయ్య మీ వాక్యం వాళ్ళకి నాయన ధైర్యాన్ని ఇస్తుంది నాయన. సమస్యలో ఉన్న వాళ్ళకి నాయన ఎలా తీర్చుకోవాలి ఏంటో నాయన ప్రతిదీ నీ వాక్యం మాట్లాడుతుంది నా ప్రభా. అనారోగ్యం వాళ్ళకి స్వస్థతని ఇస్తుంది ప్రభా. నీ గాయపడిన హస్తాలతో నాయన మాకు ఇక్కడ ఎంతో మందికి నువ్వు స్వస్థతలు ఇచ్చి ఉన్నావు ప్రభా.
నాయన అవన్నీ గ్రహించే జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభా. నిన్ను వెంబడించే బ్రతుకులు మాకు దయచేయండి ప్రభా. నాయన మాకు వచ్చిన ఈ బలహీనతని తీసివేయండి ప్రభా. తీసివేసి నాయన వాక్యాన్ని వినకుండా నాయన మాకు అడుగుతున్న ప్రతి శాఖాన్ని సత్తులకు బంధించండి నాయన. యేసయ్యా నీకు వందనాలు నా ప్రభా. నీ సన్నిధికి వచ్చే భాగ్యాన్ని చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. నీ మాటల ఆదరణ ఉంది నాయన. అది వాళ్ళని గ్రహించి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. లేకపోతే లోకంలో కలిసిపోయిన ఆయన ప్రతి ఒక్కరు దుష్టుడు దొంగలించి ప్రభా మరణానికి సిద్ధపరుచున్నాడు ప్రభా. నాయన నీకు వందనాలు. నాయన వాక్యం ఎత్తుతుండగా ప్రభా ఎంతో మంది దైవజనులు ప్రభా మరణించి ఉన్నారు ప్రభా. వాళ్ళకి జీవ కిరీటాలు నాయన నువ్వు సిద్ధపరిచి ఉన్నావు తండ్రి. గొప్ప దేవుడు నాయన. నీ సేవ చేసిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా చనిపోయిన తర్వాత మళ్ళీ బ్రతికించే గొప్ప దేవుడు నాయన. తండ్రి నాయన మేము బ్రతుకుంటుండగా నాయన మా బిడ్డలకు ప్రతి ఒక్కటి నేర్పించే జ్ఞానాన్ని దయచేయండి. తల్లిదండ్రులుగా నాయన వాళ్ళు తింటున్నారా ఉంటున్నారని కాదు కానీ దేవుడిలో పెంచే జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభావ. దేవానికి వందనాలు నాయన. నా ప్రార్థనలు నీకు ఆయుష్కరంగా ఉంటే నన్ను క్షమించి నాయన. నాయన ఈ ప్రార్థన అంతా నీ పాదాల చెంత యేసయ్య నామములో అప్పగించున్నాము తండ్రి. ఆమేన్. దైవ వర్తమానానికి వెళ్ళక ముందు ఒక ప్రత్యేకమైనటువంటి పాటలు మన మధ్యలో నీల్ కుమార్ గారి ముందుకు వచ్చి ఒక ప్రత్యేకమైన పాటను పాడిన తర్వాత దేవుని వాక్య ధ్యానంలోకి మాట్లాడతాం. ప్రతిబింబమై వెలగని ప్రేమ కరుణ జరుదిలో ప్రవహించని
మైక్ కూడా ఆగిపోయింది వాళ్ళని ఇందాక పాట పాడారు కుమార్ గారు. ఒకసారి చెప్పడకూడదాం. అలాగే ఈ దినము మరి స్తుతి ఆరాధన ఎంత చక్కగా మౌలి పిల్లలు చేశారండి. అంతేకాకుండా తమిళ్లో కూడా ఒక పాట పాడారు. సిలువ చెంత చేరిన నాడనే పాటని తమిళ్లో చక్కగా మా పిల్లలు యొక్క స్తుతి ఆరాధన చేశారు. దేవునికి మరి స్తుతి ఆరాధన బట్టి మనం చెల్లిస్తున్నాం. సమయంలో కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం ధ్యానం చేసుకుందాం. కొన్ని మాటలు ప్రభు మనతో తన పరిశుద్ధాత్మతో మనకి మనం చెప్తున్నటువంటి మాటలు ఏంటో మనం విందాం. మరి కొద్ది కాలంగా మనము ఆత్మ ఫలాల గురించి, స్పిరిట్ ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ గురించి మనము ధ్యానం చేసుకుంటున్నామండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, సాత్వికం, ఇంకా అనేకమైనటువంటి 9 ఫలాలు. మరి ఒక ఫలంలో 9 తొనలు ఉన్నట్లుగా మరి యొక్క ఆత్మ ఫలంలో కూడా 9 తొనలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. అది ఒక్కొక్కటిగా మనము ధ్యానం చేసుకుంటున్నాం. మరి ఎంతమందికి జ్ఞాపకం ఉంటుందో తెలియదు, కానీ ప్రేమ గురించి అయితే నేను ఎక్కువ చెప్పలేదు. ఎందుకంటే ప్రేమ గురించి చాలా సందేశాలు మనం వింటూ ఉంటాం. దైవజనులు మరి సంవత్సరం మొదలుకొని ఆఖరి వరకు ప్రేమ ఏ విధంగా కలిగి ఉండాలో చెప్తూ ఉంటారు కనుక ఆ మాట నేను స్కిప్ చేశాను. సంతోషం గురించి చెప్పాను. ఏంటంటే అది సంతోషం గురించి చెప్తారా? సంతోషం మనలో మనం సంతోషపడటం కాదు, కానీ దేవుణ్ణి మనము సంతోషపరచాలనే మాటను నేను తెలియజేశాను. కాబట్టి మనం బిర్యానీలు వండుకుని మన కుటుంబంతో సంతోషంగా ఉండడం కాదు, కానీ మరి దేవుణ్ణి సంతోషపరచాలంటారు. మరి కొంతమంది స్త్రీలు ఎక్కడ ఉన్నారు, ఇతరులను సంతోషపరుస్తారు. నిజమేనండి, వాళ్ళ కుటుంబంలో బిర్యానీ వండుకు తినడమే కాకుండా ఇతరులకి మరి వండి పెట్టి వారిని కూడా తమ సంతోషంలో పాలుభాగస్తులు చేస్తూ ఉంటారు. అంటే వారి యొక్క బంధువులు, మిత్రులను పిలుచుకుని ఆ యొక్క బిర్యానీని తింటూ ఎంతో సంతోషిస్తూ ఉంటారు కొన్ని సంతోష సమయాల్లో. ఈ విధంగా సంతోషించడం కాదు, కానీ మనము మొట్టమొదటిగా దేవుణ్ణి సంతోషపరచాలన్న మాటని మనము విన్నాము అండి. తర్వాత సమాధానం గురించి మనం విన్నాము. అలాగే సేమ్ ఏంటంటే మనం సమాధానం ఉండడం కాదు, మరి ఇతరులతో మనం సమాధానం లేకపోకుండా ఉంటున్నాం. మరి ఆ పరిస్థితుల్లో ఎందుకు మనం ఇతరులతో సమాధానం ఉండలేకపోతున్నాం అంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మనము మొట్టమొదటిగా దేవునితో సమాధానం ఉండడం లేదు. మనం దేవునికి ఇష్టమైనట్లుగా మన జీవితాలు మనం జీవించడం లేదు కనుక మరి ఆయనతో సమాధానం ఉండకుండా ఇతరులతో సమాధానం ఉండాలంటే అది వీలు పడినటువంటి విషయం. మనం చాలా సార్లు మనం అనుకుంటాం, ఎందుకు ఈ వ్యక్తితో నాకు ఈ సమాధానం లేనటువంటి పరిస్థితులు, ఎందుకో ఇంతకాలంగా ఈ ఇతంతో నేను ఎడమకం పెడమకం పెట్టుకుని ఉండవలసి వస్తుంది. దానికి కారణం ఏంటంటే మనం చాలా సార్లు మనకు అందరూ మన ఆలోచనకి దానికి కారణం దేవుడు చెప్తున్నాడు, అబ్బాయి నువ్వు ముందు నాతో సంతోషపడు, సమాధానపడు అంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు నాతో సమాధాన పడితే మీరు ఇతరులతో సమాధానం ఆటోమేటిక్ గా మీరు పొందగలుగుతారంట. దాన్ని బట్టి నువ్వు సంతోషించగలుగుతావు. ఎస్, నాకు అవునండి, ఇతరులతో మనం ఎప్పుడన్నా సమాధానం లేని పరిస్థితుల్లో ఉంటే అది ఎంతో బాధాకరమైనటువంటి విషయం కదండి. మరి అవతల వ్యక్తి కంటే మనకే ఎక్కువగా దాని గురించి బాధ ఎక్కువ అవుతూ ఉంటాం. సమాధానం లేనటువంటి పరిస్థితులు. మరి ఎంతమంది మన మందిరంలో కూర్చున్న మనము ఇతరులతో సమాధానం లేనటువంటి పరిస్థితులు. ఇక చెప్పాలంటే మరి దీర్ఘశాంతం గురించి మనం ఎలా వెళ్తున్నాం మాట. ఇప్పుడు దీర్ఘశాంతం కలిగి ఉండాలని. ఈ దీర్ఘశాంతం అంటే ఏంటంటే దీర్ఘకాలము మనము శాంతంగా ఉండడం అంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ప్రతికూల పరిస్థితులు వచ్చినా కూడా మన దీర్ఘకాలంగా మనము రాబో కాలం అంతట్లో కూడా శాంతంగా ఉండాలని మనము ప్రయత్నం చేయాలి. అది దీర్ఘశాంతం. దీర్ఘదర్శి గురించి మీరు విన్నారు కదండి. దీర్ఘదర్శి ప్రవక్తల గురించి మనం విన్నాం. దీర్ఘదర్శి అంటే రాబో కాలంలో ఏం జరుగుతుందో దాన్ని దేవుడు మనకు తెలియజేస్తాడు. ఆయన వచ్చి రాజు దగ్గర, ప్రజల దగ్గర తెలియజేస్తూ ఉంటాడు. ఇతను దీర్ఘదర్శి అంటూ ఉంటాం. ఇక్కడ మనం ధ్యానం చేసుకోబోయే మాట దీర్ఘశాంతం. అంటే రాబో కాలంలో మనం శాంతంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితులు వస్తున్నప్పటికీ కూడా అది అనారోగ్యం అవనివ్వండి, బాధ అవనివ్వండి, మరి ఇబ్బంది అవనివ్వండి, ఇరుకు ఏదైనప్పటికీ కూడా రాబో దినాల్లో మనం ఏం వహించాలంటే దీర్ఘశాంతము వహించాలంట.
మరి ఇంగ్లీష్ లో దీన్ని ఏమంటామని ఎవరైనా చెప్తారా? దీర్ఘశాంతంది లేదండి, ఇంకా అంత కాంప్లికేటెడ్ వాడద్దు, కొంచెం ఈజీ అయిన వాడు చెప్తాం. దీర్ఘశాంతానికి ఇంగ్లీష్ లో పిల్లలు కూడా చెప్పగలే మాట అవి పీస్. ఒక మాట చెప్పండి, మంచిది, అంతగా అర్థం అవుతుంది. పీస్ అంటే శాంతి, దీర్ఘశాంతం. ఓకే, నేను అంటాను పేషెన్స్ అండి. పేషెన్స్ అంటే ఓర్పు సహనం కలిగి ఉండడం, లేక దీర్ఘశాంతం కలిగి ఉండడం, ఓర్పు సహనంలో నుంచే ఇది పేషెన్స్ కలిగి ఉంటారు మనం కదండి. పేషెన్స్ ఎప్పుడు మనం కలిగి ఉంటాం? పేషెంట్ లాగా అయిపోయిన తర్వాత కాదు. పేషెన్స్ ఎప్పుడు కలిగి ఉండాలంటే, శాంతం ఎప్పుడు వహించాలి, దీర్ఘశాంతం ఎప్పుడు కలిగి ఉండాలంటే, మన దగ్గరికి వస్తున్న పరిస్థితులు మరి మనకు వ్యతిరేకంగా ఉంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే దీర్ఘశాంతం వహించాలంట. ఇంగ్లీష్ లో ఇంకో వాడు ఉందండి దీనికి, చక్కనైన మాట నేను చూస్తున్నా, లాంగ్ సఫరింగ్ అంటే. లాంగ్ సఫరింగ్, సఫరింగ్ అంటే ఏంటి? బాధను అనుభవించడం, శ్రమను అనుభవించడం అంటే. దీర్ఘశాంతానికి వస్తున్నటువంటి పర్యాయ పదాలు ఎలా ఉన్నాయి చూస్తున్నారా? లాంగ్ సఫరింగ్, ఎంతకాలం అయినా కూడా మనము బాధపడడానికి మనము సిద్ధపడాలండి, బాధను అనుభవించడానికి సిద్ధంగా ఉండడం. మనం అలా అనిపించడానికి సిద్ధమవుతామా? ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటను ధ్యానం చేస్తున్న మనము, దేవుడు మనకి పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తున్న మాట ఏంటంటే, రాబో దినాల్లో నీకు ఒకవేళ సమాధానం లేకపోయినప్పటికీ, వ్యాధి బాధలు ఉన్నప్పటికీ, శ్రమలు వస్తున్నప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే, లాంగ్ సఫరింగ్స్ వస్తున్నప్పటికీ కూడా, రాబో దినాల్లో దీర్ఘకాలంగా మనకి శ్రమలు వస్తున్నప్పటికీ కూడా మనం ఏం చేయాలంటే ఆ శ్రమల్ని భరించాలి. ఏం భరించాలి? దీర్ఘశాంతం మనం వహించాలంట. ఇది దీర్ఘశాంతంలో ఉన్నటువంటి మాటలు. మరి దీర్ఘశాంతం గురించి ఈ యొక్క స్టార్టింగ్ లో చెప్పిన మాటలు అర్థం చేసుకోకపోతే, మీకు వస్తున్నటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో మీరు శాంతం వహించడానికి ఎలా తయారవుతారంటే, ఓ చేతిలో ఒక మరి ఆయుధాన్ని పట్టుకుని ఉన్నటువంటి ఒక మహంకాళి అంటే, మహంకాళ మాట్లాడు కదండి, ఓ మహంకాళి ఏ విధంగా లెగుస్తుందో ఆయుధం పట్టుకుని, ఆ విధంగా మనం ఆ పరిస్థితులను బట్టి లేస్తామంట యుద్ధం చేయడానికి. ఏ యుద్ధం? ఇంట్లో యుద్ధం, లేకపోతే పక్కింటి వారితో యుద్ధం, నైబర్స్ తోటి. దీర్ఘశాంతం గురించి నువ్వు జాగ్రత్తగా ఈ మాటను విని నువ్వు అర్థం చేసుకోకపోతే, మళ్ళా చెప్తున్నాను, నీకు వస్తున్నటువంటి ఏ ప్రతికూల పరిస్థితి అయినప్పటికీ కూడా దాంట్లో దేవుడిని ఎలా ఉండమంటాడంటే దీర్ఘశాంతం వహించమంటున్నాడు. ఇంకోటి ఏంటంటే, రాబో దినాల్లో ఎంతకాల దీర్ఘకాల శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఆ శ్రమల్ని అనుభవించి మరి దీర్ఘశాంతం వహించమని దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డగా, దేవుని యొక్క రక్షణ పొందిన వ్యక్తిగా, మరి విశ్వాసిగా నువ్వు జీవిస్తున్న నీకు, క్రైస్తవులు నీవు, మనం ఏం చేయాలంటే దీర్ఘశాంతము వహించాలి. నువ్వు వహించకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాదు. ఏ పరిస్థితులు వస్తున్నా, మరలా చెప్తున్నాను, లాంగ్ సఫరింగ్ అంటే రాబోయే దినాల్లో మరి సఫరింగ్స్, ఎక్కువ బాధలు, ఎక్కువ కాలం బాధలు వస్తున్నప్పటికీ కూడా వాటిని భరించి మరి మన ముందుకు వెళ్ళాలని దేవుడు చెప్తున్నాడు. మరి ఈ విధంగా లాంగ్ సఫరింగ్స్ అంటే దీర్ఘకాల శ్రమను అనుభవించిన వ్యక్తులు మనకి బైబిల్లో ఉన్నారండి. మనం అనుభవించామో అనుభవించలేదో తెలియదు. మనం ఒక్కొక్కరిగా ఏ విధమైన శ్రమలు అనుభవించాం, ఏ విధంగా రియాక్ట్ అయ్యాం ఆ సమయాల్లో. మరి మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మరి లాంగ్ సఫరింగ్ ఉండడానికి మన జీవితాన్ని, మన శరీరాన్ని, మన ఆలోచనని మరి దానికి అనుగుణంగా సిద్ధం చేసుకోమంటున్నాడు, మలుచుకోమంటున్నాడు. అందుకనే ఎవరు ఏమి అపనిందలు చేసినా వాటిని మనం ఏం చేయాలంటే ఓపికతో భరించాలంట. అప్పుడే నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడు, నిజమైనటువంటి విశ్వాసుడి. పరిశుద్ధ గ్రంథంలో మరి ఇటువంటి లాంగ్ సఫరింగ్ లేక దీర్ఘశాంతమును వహించినటువంటి మరి వ్యక్తి మనం ఉన్నాడు చూద్దాం. దానికంటే ముందుగా మరి మన పరమ తండ్రి అయిన దేవుడిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు ఎంతకాలము దీర్ఘశాంతం వహించాడు, ఎవరి నిమిత్తం దీర్ఘశాంతం వహించాడు అంటే, కీర్తన గ్రంథంలో తండ్రి అయిన దేవుడు మరి సహనము కలిగి ఉన్నాడంటే దేవుడు సహనం కలిగి ఉన్నాడా?
వారి పట్ల, ఇశ్రాయేలు పట్ల, మరి పూర్వ దినాల్లో మన పూర్వీకుల పట్ల దేవుడు సహనం కలిగి ఉన్నాడు. మరి కుమారుల పట్ల సహనం కలిగి ఉన్నాడు, తర్వాత సంతానం. అలాగే ఇప్పుడున్న మన పట్ల కూడా దేవుడు సహనము కలిగి ఉన్నాడండి. అప్పుడు ఏ విధంగా దేవుడు సహనం కలిగి ఉన్నాడు? కీర్తన గ్రంథంలో నుంచి 103వ కీర్తన 8వ వచనం చూద్దాం. తండ్రి అయిన దేవుడు ఎలా ఉన్నాడంటే, యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘ శాంతుడు. చాలండి. మరి తండ్రి అయిన దేవుడు ఎలా ఉన్నాడంటే, దయను చూపించే దేవుడు, దీర్ఘ శాంతుడు, దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘ శాంతుడు. మన తండ్రి గనక మన పట్ల దయని చూపించకపోతే మనం ఈ దినాన్ని ఈ విధంగా వచ్చి ఈ మందిరంలో ఈ విధంగా కూర్చోం, ఈ విధంగా మన జీవితాలు ఉండవు, పరిస్థితులు ఉండవు. ఆయన ఎంతో దయామయుడు గనక, దయాదాక్షిణ్య పూర్ణుడు గనక మన పట్ల ఆయన దయని చూపిస్తున్నాడు. అంతేకాదండి, మనం చేస్తున్నటువంటి ప్రతి విధమైన అవివేకమైనటువంటి పనులు, అతిక్రమమైన పనులను బట్టి మరి దేవుడు దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఇందాక మనము ఉత్తర ప్రచుత్ర భాగాల్లో కూడా చూస్తున్నాము. హిజ్కియాని బట్టి దేవుడు దీర్ఘశాంతం వహించాడు. తర్వాత ఏం చేశాడంటే, ఆయన చేసిన అవివేకమైన పనిని బట్టి ఆయన మీద శిక్ష తెప్పించాడు. దేవుడు మన మీద కూడా ఆ విధమైన శిక్షను తెప్పించడానికి సమర్థుడు కాడా? మనం పుట్టినప్పటి నుంచి ఎంతవరకు ఎన్ని అవివేకమైనటువంటి పనులు చేసుకుంటూ వస్తున్నాం, దేవునికి ఎన్ని ఆయాసకరమైన పనులు చేసుకుంటూ వస్తున్నాం. నేను క్రైస్తవుని, నేను విశ్వాసిని, నేను బాప్తిసం తీసుకున్నాను, ప్రతి వారము ఆదివారానికి సంఘానికి వెళ్తున్నాను, నేను క్రైస్తవుని చెప్పి దేవుణ్ణి మోసగించే పరిస్థితుల్లో మనం జీవించడం లేదా? మనం ఆ విధంగా జీవించడం లేదా? మనము పైకి వేషధారణ కలిగినటువంటి వేషధారులుగా మనం జీవిస్తున్నాం. అంటే ప్రవక్తల్లో కూడా కొంతమంది వేషధారణ కలిగినటువంటి ప్రవక్తలు ఉన్నారంట. అపోస్తలు కొంతమంది వేషధారణ కలిగినటువంటి అపోస్తలు ఉన్నారంట. నేను బైబిల్ ధ్యానం చేస్తున్నప్పుడు ఆ మాట నా ముందుకు వచ్చిందండి. హిజ్కియా చేసిన అవివేకమైనటువంటి పనిని బట్టి ఎంత శిక్ష ఆయన అనుభవించాడు. అతని యొక్క సంతానం అంతా కూడా మరి దేవుని యొక్క శిక్షకు పాత్రలు అవ్వాల్సి వచ్చిందండి. మరి మనల్ని కూడా అటువంటి శిక్ష వేస్తే దేవుడు ఎలా ఉంటుంది? ఎంత భయంకరము, ఎంత శాపకరమైనటువంటి పరిస్థితి అది. మనం ఎంతగానో మనము మన పిల్లల గురించి శ్రమిస్తూ ఉంటున్నాం, మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలని. కానీ ఏ అవివేకమైనటువంటి పనులు మనము చేయకూడదు. ఒకవేళ చేస్తున్నామో తెలియక ఇదేనా దేవుడు మనకు సమయం ఇస్తున్నాడండి. హిజ్కియాని ముందుంచాడు. అందుకనే ఇదిగో హిజ్కియాకి సెక్స్ చేశాను, నీకు కూడా సెక్స్ అయ్యగలను. కానీ దేవుడు మనకి ఏం చూపిస్తున్నాడంటే, దయా దాక్షిణ్యాన్ని చూపిస్తున్నాడు. ఆయన దయని బట్టి మనం జీవించగలుగుతున్నామండి. ఆయన మన పట్ల దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఇంకెంతకాలం వహిస్తాడు? ఏదోదైనా హిజ్కియాలాగా శిక్ష వస్తే మనం ఆదివారం దినం దేవుని మందిరంలోకి మనం రాలేము. ఈ విధంగా సంతోషంగా మనం జీవించలేము. మరి ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు అని అన్నాడు. దావీదు ఈ మాట చెప్తున్నాడండి, దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు అని. నిజమే. ఎందుకు నిమిత్తం చెప్తున్నాడంటే, ఆయన చూశాడండి. ఆయన పూర్వీకులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా దేవుణ్ణి విసిగించారో, దేవుణ్ణి ఏ విధంగా దుఃఖపరిచారో. 40 సంవత్సరాల అరణ్యంలో దేవుణ్ణి విసిగించినప్పుడు మరి ఆయన ఏం చేశాడంటే, ఆయన దయనే చూపించాడు. ఆయన పాపాన్ని ఇశ్రాయేలు పట్ల, తన బిడ్డల పట్ల చూపించలేదండి. ఏంటంటే ఆయన దీర్ఘశాంతం వహించాడండి ఇశ్రాయేలు ప్రజల పట్ల. అవును, ఆదాము నుండి మరి ఎంతవరకు కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల, మన పట్ల దేవుడు దయాదాక్షిణ్యాన్ని చూపిస్తున్నాడు, దీర్ఘశాంతం వహిస్తున్నాడు. అంటే నోవహ దినాల్లో ఏం చేశాడు? దేవుడు జల ప్రయాణాలు పంపించాడు. ఎందుకంటే నరుల చెడుతనము భూమి మీద గొప్పది. మరి మాట మనం చూస్తున్నాం కదండి, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చర్చదంటాడు.
యెహోవా చూచి తన భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నందాడంట, తన హృదయంలో నొచ్చుకున్నాడంట. మనుషుల్ని చేసినందుకు దేవుడు మరి తన హృదయంలో నొచ్చుకున్నాడంట. మనుషుల గురించి దేవుడు మరి బాధపడుతున్నాడంటే, సంతాపపడుతున్నాడంట. మరి ఒకవేళ నీ గురించి నా గురించి దేవుడు ఏమనుకుంటాడు? మన మోకరిల్లి దేవుని సన్నిధిలో దేవుడిని మనం ఈ విధంగా అడగాలి. ప్రభా, మరి పుట్టినప్పటి నుంచి ఎంతవరకు నేను అనేకమైనటువంటి అతిక్రమాలు నీకు చేశాను ప్రభా, పాపాలను చేశాను, వాటన్నిటి నుంచి క్షమించండి. ఎందుకంటే నువ్వు దయాదాక్షిణ్య పూర్ణుడు, నా మీద దయ చూపించండి. నువ్వు దీర్ఘశాంతుడు, నా మీద ఎంతకాలమో నా పట్ల నువ్వు దీర్ఘశాంతాన్ని వహించావు. ఇక నుంచి నేను ఈ పాపాలు, ఈ అతిక్రమములు, ఈ చెడు ఆలోచనలు, చెడు మాటలు నేను మాట్లాడను, చెడు క్రియలు నేను చేయను, నా ప్రవర్తన నేను సరిదిద్దుకుంటాను అని దేవుని దగ్గర మనం అడగాలండి. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాల అరణ్యంలో దేవుణ్ణి విసిగించారు. మరి నోవాహు దినములో దేవుడు ఏం చేశాడండి? జలప్రయాణం అంటే ఆయన ఉగ్రతను చూపించాడు. ఇందాక హిజ్కియా గురించి, కుటుంబం గురించి ఉగ్రతను చూపించిన దేవుడు నోవాహు దినాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ఉగ్రతను చూపించిన దేవుడు నీ మీద, నా మీద ఎందుకు ఉగ్రత చూపించకూడదు? ఎందుకు ఉగ్రత చూపించకూడదు? ఎందుకు దేవుడు అంటే, దేవుని కార్యాలు, దేవుని క్రియలంటే మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆ నిర్లక్ష్యాన్ని బట్టి దేవుడు మన మీద ఉగ్రత చూపించడా? నోవా దినాల్లో మొత్తం భూమిని అంతటిని కూడా మరి తుడిచేశాడండి. 40 దినాల ప్రచండమైనటువంటి వర్షాన్ని కురిపించాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసిన అద్భుత కార్యాలు కళ్ళారా చూశారండి. కళ్ళారా చూసినప్పటికీ కూడా వారి యొక్క పిల్లలు మరి దేవుణ్ణి మరి ఆరాధించవలసిన రీతిగా, ప్రేమించవలసిన రీతిగా దేవుణ్ణి ఆరాధించలేదండి. ఎందుకంటే మరి ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఒక కట్టడి ఇచ్చాడు. ఇదిగో నేను చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు, ఐగుప్తు నుంచి నేను బయటికి మిమ్మల్ని ఏ విధంగా తీసుకొచ్చాను, ఎర్ర సముద్రాన్ని ఏ విధంగా 2 పాయలు చేసి మిమ్మల్ని ఆరిన నేలను నడిపించాను. ఇది అద్భుత కార్యాలు కాదా? ఆశ్చర్య కార్యాలు కాదా? బండ నుండి మీరు నీళ్ళు ఏమంటే మీకు నీళ్ళు ఇచ్చాను. ఆహారం లేదని మీరు అడిగితే ఇదిగో పరలోకం నుంచి దేవదూతలు తిన్నటువంటి ఆహారాన్ని, మన్నాన్ని నీకు తినిపించాను. ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలంటే మీ పిల్లలకు మీరు చెప్పండి అన్నాడండి. కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చెప్పలేదు పిల్లలకి. తత్ఫలితంగా వారు ఏం చేశారంటే దేవుణ్ణి అన్యాయస్తుడు అని అన్నారండి వారు, ఇశ్రాయేలు ప్రజల యొక్క పిల్లలు. ఎందుకంటే దేవుడు ఎంత శక్తిమంతుడు, ఎంత సార్వభౌమాధిత్యాన్ని కలిగి ఉన్నాడో దేవుడు, ఆయన సార్వభౌమాధిత్యాన్ని వాళ్ళు ఎరగడం లేదండి. ఎందుకంటే తన పూర్వీకులు, తమ తల్లిదండ్రులు దేవుని యొక్క శక్తిని తెలియచేయలేదండి. కనుక దేవుణ్ణి అన్యాయస్తుడని పిల్లలు చెప్తున్నారండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 25వ వచనంలో చూస్తున్నాం. వారి పిల్లలు ఏ విధంగా అంటున్నారో చూడండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 25వ వచనం. యెహోవా మార్గము న్యాయము కాదని, అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్తున్నారు. ఇశ్రాయేలులారా, నా మాట ఆలకించుడి. నా మార్గము న్యాయమే. చూడండి, యెహోవా మార్గము న్యాయము కాదని ఇశ్రాయేలు యొక్క పిల్లలు చెప్తున్నారండి. దేవుడు మంచోడు కాదు అని చెప్పే పరిస్థితులు కొన్నిసార్లు మనకు వస్తూ ఉంటాయి. దేవుడు అన్యాయస్తుడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా, పిల్లలు కూడా అదే చెప్తున్నారండి. దేవుని మార్గము, యెహోవా మార్గము న్యాయము కాదని, అంటే ఆయన అన్యాయస్తుడు అంటారండి. దేవుడు అన్యాయస్తుడు, ఆయన మార్గాలు సరివి కాదనేసి ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో చెప్తా ఉంటున్నాడు. ఎందుకంటే మరి వారు దేవుని యొక్క శక్తిని వాళ్ళు రుచి చూడలేదండి. మరి నోవాహు దినాల్లో కూడా దేవుడు మరి సుమారు 120 సంవత్సరాలు దీర్ఘశాంతము కలిగి ఉన్నాడండి. 120 సంవత్సరాలు దేవుడు మరి దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. నోవాహుతో చెప్తున్నాడు దేవుడు, ఇదిగో ఈ ప్రజలకు తెలియజేయండి, మీరు ఈ ప్రజలకు మీరు చెప్పండి దేవుని యొక్క శక్తి అని. అంటే ఇదిగో మరి ప్రచండమైనటువంటి వర్షం కురవబోతుంది,
40 దినాలు మరి ఆకాశపు వాక్యంలు విప్పబడతాయి, మరి భూమి యొక్క తూములు విప్పబడతాయి, ప్రచండమైనటువంటి ఆ యొక్క నీరు రాబోతుంది అనేసి నోవాహుతో చెప్పమని దేవుడు చెప్తే నోవాహు వెళ్ళి చెప్తుంటే ప్రజలకి వాళ్ళందరూ ఏమంటారంటే ఓరి వెర్రివాడ అంటున్నారు. ఎన్ని దినాలు నోవాహు చెప్తున్నా కూడా ఇక్కడ పేతురు 2వ గ్రంథం 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఏం చేస్తున్నాడంటే మరి నోవాహు ప్రకటిస్తున్నాడు అంటే దేవుడు చెప్పమన్న మాటలు చెప్పుదా ఉంటుంటే ఇక్కడ మరి యొక్క ప్రజలు ఏమంటారంటే ఓరి వెర్రివాడ అంటున్నారు. పేతురు 2వ గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జనప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడాడు. చాలండి. ఇక్కడ మరి నీతిని ప్రకటించిన నోవాహు మరి ఆయన యొక్క కుటుంబాన్ని దేవుడు కాపాడుకొస్తున్నటువంటి విధానం ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. నీతిని ప్రకటించాడండి నోవాహు. నీతిమంతుడైన నోవాహు దేవుని నీతిని ఎన్నో సంవత్సరాలు అక్కడ ప్రకటిస్తున్నా చూస్తున్నా. 40 దినాల మరి భూమి అంతా కూడా మరి ముంచబడుతుందని చెప్తున్నట్టే మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు పెళ్లికి ఇచ్చు, పెళ్లికి ఇవ్వబడుచు, మరి వారు త్రాగుతూ తినుచు ఎంతో మరి ఆ సంతోషిస్తూ వాళ్ళు మరి మాటను పెట్టలేదండి. ఏ మాట ఇది? నోవాహు చెప్తున్న మాటని. నోవాహు దేవుని యొక్క నీతిని ప్రకటిస్తుంటే, దేవుని యొక్క మాటలు తెలియజేస్తుంటే వాళ్ళందరూ వెర్రివాడ అంటారండి. ఎందుకు అంటారంటే అలాగేసి నోవాహు ఇదిగో వర్షం కురవబోతుంది, మరి ప్రచండమైనటువంటి వర్షం ఈ భూమి అంతా నింపబడుతుంది, ఈ భూమి అంతా నాశనం చేయబడుతున్న ప్రజలందరూ చేయబోతుంటే వాళ్ళందరూ కూడా నమ్ముతున్నారంటే అంటే నోవాహు చెప్పిన మాటలు విని ఎందుకు నవ్వుతున్నారు? మీకు ప్రశ్న ఇది, మీకు ప్రశ్న ఇస్తాను అంటే ఎందుకు నవ్వుతున్నారు? నోవాహు వచ్చి ఆ మాట తెలియజేస్తున్నాడు. దేవుడు చెప్పమన్న మాట చెప్తున్నట్టే ఇదిగో వర్షం కురవబోతుంది, భూమి అంతా నింపబడుతుంది, రక్షణ పొందండి, దేవుణ్ణి తెలుసుకోండి అని చెప్తున్నట్టే వీళ్ళు నవ్వుతున్నారంట, హేళన చేస్తున్నారంట, వెర్రివాడ అంటున్నారంట. ఎందుకు ఈ విధంగా వాడు హేళన చేస్తున్నారు? నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు? ఎందుకు నమ్మడం లేదు వాళ్ళు? అండి ఎందుకు నమ్మడం లేదంటే విశ్వాసం లేదు. ఓకే. ఎందుకు నమ్మడం లేదంటే వర్షం వస్తుందంటే నమ్మడం లేదండి వాళ్ళు. ఎందుకు నమ్మడం లేదంటే అంతకుముందు ఎప్పుడు కూడా వర్షం రాలేదంటండి, ఎప్పుడు వర్షం కురవలేదంట, వాళ్ళు ఎప్పుడు వర్షం చూడలేదంట. అందుకని ఏం చేస్తున్నారంటే వీళ్ళు నమ్మడం లేదండి. నేను బాగా చెప్పింది వేరే వాళ్ళకి వర్షం ఏంటి, ఎప్పుడన్నా వర్షం వచ్చిందా? వర్షం రాలేదు కనుక వాళ్ళందరూ కూడా నోవాహుని ఆశ పట్టిస్తున్నారండి. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మడం లేదండి. నోవాహు చెప్పినా నమ్మడం లేదు, మరి మోసే చెప్పినా నమ్మలేదు, మరి ఎవరు చెప్పినా కూడా నమ్మని పరిస్థితుల్లో వారు ఉంటున్నారండి. ఇశ్రాయేలు ప్రజలు తండ్రులైనటువంటి ఇశ్రాయేలీలు తండ్రిని నమ్మలేదండి. అంటే కుమారులైనటువంటి వాళ్ళ బిడ్డలైనటువంటి ఇశ్రాయేలీలు కుమారుడైన యేసుని నమ్మలేదు. వాళ్ళు తండ్రులు తండ్రిని నమ్మలేదు, కుమారులు కుమారుని నమ్మలేదు. వాడు విశ్వాసం ఉంచలేదు ఈ విధంగా. అంతేకాకుండా వారు ఆ రోజుల్లో తండ్రులు తండ్రిని తొక్కపెట్టారంట, తర్వాత దినాల్లో కుమారుడు కుమారుణ్ణి తొక్కపెట్టారంట. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు తండ్రులైనటువంటి వారు తండ్రి అయిన దేవుని తొక్కపెట్టారు. తండ్రి యొక్క కుమారుడైన క్రీస్తుని ఇశ్రాయేలు ప్రజల యొక్క కుమారులు వారు కుమారుడిని తొక్కపెట్టారు. తొక్కపెట్టారా లేదండి? తండ్రి అయిన దేవుని తొక్కపెట్టారు, ఆయాస పెట్టారు. కుమారుడైన క్రీస్తుని యూదా ప్రజలందరూ కూడా ఆయన్ని సిలువ వేశారు, శ్రమ పెట్టారు, బాధ పెట్టారు. ఎంతో దుఃఖం అంటే వారి కుమారుడైన క్రీస్తుని దుఃఖపెట్టారంటే తండ్రికి మించిన తనయులైపోయారండి వాళ్ళు. ఇశ్రాయేలు ప్రజలు తండ్రికి మించిన తనయులు. దేంట్లో? దేవుణ్ణి బాధపెట్టడంలో, దేవుణ్ణి దుఃఖపెట్టడంలో వాళ్ళ తండ్రికి మించిన కుమారులు అయిపోయారు యోధా ప్రజలు.
ఈ విధంగా మరి తండ్రిని దుఃఖపెడుతున్నప్పుడు, కుమారుని దుఃఖపెడుతున్నప్పుడు ఆయన ఏం వహించాడంటే, ఏ మాట ఈరోజు మనం ధ్యానం చేసుకుంటున్నాం? దీర్ఘ శాంతం వహించాడు. అర్థమవుతుందండి నేను చెప్పిన మాటలు? తండ్రి అయిన దేవుడు దీర్ఘశాంతం వహించాడు ఇశ్రాయేలు ప్రజల పట్ల, తండ్రుల పట్ల. వారి యొక్క కుమారుడైన క్రీస్తుని దుఃఖపెట్టినప్పుడు మరి ఆయన ఎంతో దీర్ఘశాంతం వహించాడు. వహించలేదండి? సిలువలో ఆయన వహించినటువంటి బాధ, ఆయన భరించినటువంటి భారం, ఆయన భరించినటువంటి దుఃఖం మరి ఎంతో వర్ణించలేమా. ఈ విధంగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు ఎంతో దీర్ఘశాంతము వహించి ఉన్నారండి. పరిస్థితి ఇప్పటి వరకు మనము దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు మరి మన పట్ల, ఇశ్రాయేలు పట్ల దీర్ఘశాంతం వహించాడని మరి ఇంట్రడక్షన్ మనం విన్నాం. మరి సమయంలో పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక భక్తుడిని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసయ్య మరి సరైన దారిగా వచ్చి ఈ లోకంలో ఎంత దీర్ఘశాంతం వహించాడు, ఎన్ని శ్రమలు పడ్డాడో మనం అనేక మార్లు మనం దేవుని యొక్క మరి సేవకుల ద్వారా, దైవ జనుల ద్వారా మనం వింటా ఉంటామండి. మరి ఈ దినంలో ఒక భక్తుడు కూడా ఏ విధంగా దీర్ఘశాంతం వహించాడు అంటే, ఎంత దీర్ఘశాంతం వహించాడు. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు తర్వాత అంటే క్రొత్త నిబంధన గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో ఎక్కువగా దీర్ఘశాంతం వహించినటువంటి వ్యక్తి అంటే పౌలు. ఇది నన్ అదర్ దాన్ పౌలు, సెయింట్ పౌల్ అని అంటారు. ఈయన అపోస్తలుడైనటువంటి పౌలు. ఈయన యాక్చువల్ గా అపోస్తలులో లేడండి. 12 మంది శిష్యులు అపోస్తలులు. 12 మంది శిష్యుల్లో అపోస్తలుడైన పౌలు లేడు. ఆయన సౌలుగా ఉన్నాడు. అంతేకాకుండా మరి 12 మంది శిష్యులే కాకుండా, దేవునికి అపోస్తలులే కాకుండా 70 మంది శిష్యులు కూడా దేవునికి యేసయ్యకు ఉన్నారండి. వాళ్ళు కూడా అపోస్తలులుగా పిలువబడుతున్నారు. మన యొక్క ప్రొటెస్టెంట్ చర్చిల్లో మరి ఈ యొక్క అపోస్తలుల గురించి ఎక్కువగా మనం చెప్పుకోం. 12 మంది అపోస్తలుల గురించే చెప్తాం కదండి. మరి రోమన్ క్యాథలిక్ చర్చెస్ వారైతే మిగతా 70 మంది అపోస్తలుల గురించి కూడా చెప్తారండి. వాళ్ళు కూడా సెంట్ అని పెట్టుకుంటా ఉంటారు ఎంతో మందిని, 70 మందిని కూడా. ఈ యొక్క పౌలు అయితే సౌలుగా ఉంటున్నప్పుడు, పౌలుగా మారిన తర్వాత ఆయన అపోస్తలుడిగా చేర్చబడ్డాడండి. అపోస్తలుడు కాదు కానీ ఆయన అపోస్తలుల కంటే ఎక్కువగా నేను ఉన్నానని చెప్తా ఉంటాడండి ఈ అపోస్తలుడైన పౌలు. ఆయన పేరు అపోస్తలులో చేర్చబడ్డదండి. ఎందుకంటే ఈయన అపోస్తలుడిగా చేర్చకపోతే ఈయన యూదుడైనటువంటి సౌలు ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి గమలీయేలు పాదాల దగ్గర ఉండి ధర్మశాస్త్రాన్ని అంతటినీ నేర్చుకున్నాడండి. శాస్త్రాలు తెలిసినటువంటి వ్యక్తి యూదుడైనటువంటి సౌలు. ఈ సౌలు మరి పౌలుగా మారాడు. మనందరికీ తెలిసి ఏ పరిస్థితుల్లో అతను పౌలుగా మారాడు. తర్వాత అపోస్తలుల కంటే ఎక్కువగా మరి దేవుని యొక్క సేవల పరిచర్యలు చేశాడు. యేసుప్రభుల వారు చనిపోయిన తర్వాత అపోస్తలుడైన పౌలు మరి ఎన్ని శ్రమలు పడ్డాడో, ఎన్ని బాధలు పడ్డాడో మనం అవన్నీ చూస్తున్నాం. ఎంతగా ఆయన మరి దేవుని యొక్క సంఘాన్ని, క్రైస్తవుల్ని హింసించాడు, అంతకంటే ఎక్కువగా ఆయన శ్రమలు పడ్డాడు. ఎందుకంటే ఆ శ్రమలన్నిటి నుంచి తప్పించుకుంటానికి, మరి క్షమించబడ్డానికి అపోస్తలుడైన పౌలు మరి ఏ విధంగా శ్రమలు పట్టడం మనం చూస్తూ ఉంటాం. ఆయన ఒక మాట చెప్తున్నాడు తిమోతి గ్రంథము 2వ పత్రికలో 3వ అధ్యాయము మరి 10వ వచనము 11వ వచనంలో ఒక మాట చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఏ విధంగా దీర్ఘశాంతము కలిగి ఉన్నాడో, నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంత్యోకయు ఈకోనీల లుస్త్రాను పట్టణంలో నాకు కలిగినట్టు హింసలను, ఉపద్రవములను తెలుసుకున్న వాడే నన్ను వెంబడించేవి. ఇది అపోస్తలుడైన పౌలు తిమోతికి తెలియజేస్తున్నటువంటి మాటలు. ఏ పరిస్థితుల్లో తిమోతి మరి అపోస్తలుడైన పౌలును వెంబడించాడు, ఎలాంటి పరిస్థితుల్లో అప్పుడు పౌలు ఉన్నాడండి. తిమోతికి చెప్తున్నాడు,
నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశము, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును నువ్వు చూసావు. అంటే నువ్వు చూసి నన్ను వెంబడించావు. తిమోతి అపోస్తలుడైన పౌలుని వెంబడిస్తున్నప్పుడు పౌలు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఆయన చేసే బోధన చూశాడంటే తిమోతి. అంటే ఆయన పౌలు యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉందో చూసి తిమోతి పౌలుని వెంబడించాడంటండి. ఎంతో క్లియర్ గా ఇక్కడ చెప్తున్నాడు. ఆయన యొక్క ఉద్దేశం, పౌలు యొక్క గోల్ ఏంటో తిమోతి చూశాడండి. ఆయన యొక్క పరిచర్యను, ప్రవర్తనను, మరి పౌలుకు ఉన్నటువంటి విశ్వాసం, ఎంత బలమైన విశ్వాసము పౌలుకు ఉందో, అంతేకాకుండా ఆయనకు ఉన్నటువంటి దీర్ఘశాంతం, పౌలుకి ఎంత దీర్ఘశాంతం ఉందో తిమోతి చూశాడు. దాన్ని మరలా పౌలు జ్ఞాపకం చేస్తున్నాడండి. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఆయన దీర్ఘశాంతం వహించాడంట. అంతేకాకుండా ఆయన ప్రేమించే ప్రేమను, ఆయన యొక్క ఓర్పును, పౌలుకు ఉన్నటువంటి ఓర్పును, ఇవన్నీ కూడా పౌలు మరలా జ్ఞాపకం చేస్తున్నాడండి. తిమోతి ఏ విధంగా ఉంటున్నాడు, వీటన్నిటి నుంచి కూడా ఆయన ఏం చేశాడంటే, ప్రభువు నన్ను తప్పించాను అనేసి అంటున్నాడండి. అపోస్తలుడైన పౌలు ఏ విధంగా దేవుని చేత మరి శ్రమలన్నింటినీ సహించడానికి మరి ఏ విధంగా తప్పించబడ్డాడో మరి పౌలు తెలియజేస్తున్నాడు. అంటే మనకు కూడా ఇటువంటి శ్రమలు, బాధలు ఉన్నాయి. మనం కూడా ఇలా చెప్పగలుగుతున్నామా? మనకు ఉన్నటువంటి విశ్వాసం, నాకు దేవుడిలో ఇంత విశ్వాసం ఉంది, మరి నా ప్రవర్తనను చూస్తున్నాడు దేవుడు, నాకు ఒక గోల్ ఉంది పరిచర్య చేయాలని, నా ఉద్దేశాలు దేవుడు తెలుసును, ఆయనకి ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో, ఆపదల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడని మనం నమ్మగలుగుతున్నామా? మనం విశ్వాసం ఉంచగలుగుతున్నామండి. ఈ విధంగా మరి ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏమంటారంటే, ఈ మండుచున్న అగ్ని గోళం నుండి మమ్మల్ని రక్షింప సమర్థుడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఇలా చెప్తున్నారు, మమ్మల్ని రక్షింప సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను రాజా మీ దేవతను మేము పూజింపము, నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమను మేము నమస్కరించమనేసి ఎంతో విశ్వాసంతో, దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసంతో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చెప్తున్నారండి. ఇటువంటి విశ్వాసం మనకు ఉందా? చిన్న చిన్న విషయాల్లో, చిన్న చిన్న పరిస్థితుల గురించి మన విశ్వాసం నుంచి తొలగిపోతున్నటువంటి మరి మన ప్రవర్తన ఆ విధంగా ఉండదా? ఆ సమయాల్లో దేవుడు చెప్తున్నాడు, మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎదుర్కోకుండా అగ్నిగుండంలో పడవేస్తారు, ఇంకా అందులో కాలి చనిపోవాలి, నో ఛాన్స్ ఆఫ్ ఎస్కేపింగ్. అక్కడి నుంచి మనం తప్పించుకోలేనటువంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా వీళ్ళు ఎంతగానో దృఢ నిశ్చయము, విశ్వాసం వీళ్ళు కలిగి ఉన్నారు. ఇదిగో ఈ అగ్నిగుండంలో నుంచి పడైన మమ్మల్ని ఒకవేళ మా దేవుడు ఈ అగ్నిగుండా నుంచి రక్షించగల సమర్థుడైన, ఒకవేళ రాజా నన్ను మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, కానీ నిన్ను, నీ దేవతను మేము పూజించము. ఆ పరిస్థితులకు మేము లోబడిపోము. మనమైతే మరి అటువంటి పరిస్థితులు లొంగిపోతామండి, లోబడిపోతా ఉంటాం. మనం ఎవరు పడతారు ఈ బాధలు అనేసి ఆ పరిస్థితులు లొంగిపోయేటువంటి మన క్షణికమైనటువంటి ఈ జీవితాలు. విశ్వాసం అక్కడ కనపడదు, మనకి విశ్వాసం అక్కడ ఉండదు. ఒకవేళ నిలబడి విశ్వాసం ఉండే విశ్వాసం చెప్తా ఉంటాం, కానీ ఆ పరిస్థితులు ఎదురైనప్పుడు మనకి విశ్వాసంలో లేనటువంటి పరిస్థితుల్లో మనం వెళ్తూ ఉంటాం. ఇక్కడ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఎంతో విశ్వాసంతో మరి మమ్మల్ని ఆ అగ్నిగుండంలో పడై మమ్మల్ని రక్షించకపోయిన దేవుడు పర్లేదు, ఎస్ మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడని మాకు నమ్మకం ఉంది, మాకు విశ్వాసం ఉందని గట్టిగా చెప్తున్నారంటే వాళ్ళు. కొరింథీ రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో చూద్దాం. కొరింథీ రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చూద్దాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏ విధమైనటువంటి శ్రమలను భరించాడు. అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా? కొరింథీ రాసిన 2వ పత్రిక నేనును అట్టివాడు వారి క్రీస్తు పరిచారకుల వెర్రి వారి వలె మాట్లాడుతున్నాను. నేను మరి ఎక్కువగా
క్రీస్తు పరిచారక. ఎవరి గురించి చెప్తున్నానంటే ఈ అపోస్తుల గురించి. ఒకవేళ అపోస్తులు ఉండొచ్చు, కానీ నేను కూడా అపోస్తులునే. వాళ్ళు ఎక్కువగా దేవుని కోసం ప్రయాసపడ్డారా? నేను కూడా అంతకన్నా ఎక్కువగానే ప్రయాసపడుతున్నాను. మరి అనేక పర్యాయముల చెరసాలలో ఉంటుంది. అపోస్తులుడైన పౌలు శ్రమపడిన విధానాలు ఇక్కడ చూస్తున్నాం. కొరింథీ రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము అలాగే 23, 24, 25 కింద వచ్చిన చూద్దాం ఒకసారి. మరి క్రీస్తు పరిచారు మరి విశేషంగా ప్రయాసపడితే, మరి అనేక పర్యాయముల చెరసాలలో ఉంటుంది, అపరిమితముగా దెబ్బలు తింటుంది, అనేక మార్లు ప్రాణాపాయములు ఉంటుంది, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటుంది, ముమ్మారు బెత్తములతో కొట్టబడుతుంది, ఒకసారి రాళ్లతో కొట్టబడుతుంది, ముమ్మారు వాడపై శ్రమ పడుతుంది, ఒక రాజ్యం పగల శ్రమ సముద్రంలో గడుపుతుంది, అనేక ప్రయాణములను నదుల వలనైన ఆపదలను, దొంగల వలన ఆపదలను, నా స్వజనులమైన ఆపదల్లో, అన్యజనుల వలనైన ఆపదలు, పట్టణముల ఆపదలు, అరణ్యముల ఆపదలు, సముద్రముల ఆపదలు, కపట సహోదరుల ఆపదలు ఉంటుంది. ప్రయాసతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణం చేస్తుంటే, ఆకలి దప్పులతో తరచుగా ఉపవాసంతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటుంది. ఎన్ని శ్రమలు పడ్డాడంటే అపోస్తులుడైన పౌలు. అంటే ఎన్ని శ్రమలు ఎవరైనా పడ్డారా? నేను అనుకుంటా అపోస్తులు కూడా పడలేదు అనుకుంటున్నాను. ఇన్ని శ్రమలు ఈ శ్రమలన్నింటిలో ఆయన నేర్చుకుంటున్నాడు ఏంటంటే, ఏ మాట ధ్యానం చేస్తున్నాం మనం? దీర్ఘశాంతం. ఎన్ని శ్రమలు వస్తున్నప్పటికీ కూడా దీర్ఘశాంతం వహిస్తున్నాడు. అంటే ఈ మాటలు చెప్తున్న మాటలో ఈ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాటలు అండి. ఇది నేను పలుకుతున్న మాట కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలు, మాటలు. ఈ మాటలు మీ హృదయంలో మరి వెళ్ళనివ్వండి, చుచ్చుకిని వెళ్ళనివ్వండి. ఎందుకంటే రాబో దినాల్లో మనం దీర్ఘశాంతము కలిగి ఉండడానికి దేవుడు మనకు తెలియజేస్తున్న మాటలు. దేవుడు దీర్ఘశాంతుడు, దయా దాక్షిణ్యాలు కలిగిన వాడు. కుమారుడు దీర్ఘశాంతుడు. ఇక్కడ అపోస్తులైన పౌలు భక్తుడు దీర్ఘశాంతం. ఎలాంటి పరిస్థితుల్లో ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు? ఒక్క మాట చెప్పి ముగింపులోకి మనం వెళదాం. ఇక్కడ ఏమన్నాడంటే, అనేకమైన శ్రమలు ఉన్నాయి. మీరు వెళ్ళి చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇందాక నేను చదివి వినిపించాను. ఆఖరిగా ఒక మాట అన్నాడు ఏంటంటే, దిగంబరత్వముతో ఉంటుంది అంటున్నాడు. మీకు తెలుసంటే దిగంబరత్వం అంటే దిగంబరత్వం అంటే బట్టలు లేకుండా ఉండడం. అపోస్తలుడైన పౌలు మరి ఏ పరిస్థితుల్లో బట్టలు లేనటువంటి స్థితిలో ఉన్నాడు. ఆయనంట మరి ఇతరులకు ఎవ్వరికి ఇబ్బంది కలగకోకుండా మరి ఒక ఇంట్లో కనుక ఆహారం తింటే ఏం చేస్తాడంటే, ఆయన డేరాలు కుట్టుకుని ఆ వచ్చిన డబ్బులతో ఆ డబ్బులు ఎక్కడైతే ఆహారం తిన్నాడో అక్కడ వాళ్ళకి ఇస్తాడంట. ఊరికి ఆహారం తినకోకుండా. అంటే అలాంటి వ్యక్తి ఇక్కడ దిగంబరత్వాన్ని కలిగి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు కానీ అందరూ కూడా ముగించేస్తున్నాడు. బట్టలు లేకపోకుండా అపోస్తులుడైన పౌలు చిన్నపిల్లడు కాదండి. అపోస్తులుడైన పౌలు చిన్నపిల్లడు కాదు, బట్టలు లేకపోకుండా ఉండటానికి. ఎన్నో శ్రమలు పడ్డాడు, దిగంబరత్వంతో ఉన్నాడు. ఇంకా మీకు అర్థమయ్యేలాగా ఒక మాట చెప్తారు వినండి. అపోస్తులుడైన పౌలు మరి దేశ దెమ్మరిగా మనం చెప్పాలంటే దేశ సంచాటం అనేకమైన ప్రదేశాలకి ఆయన వెళ్తూ ఉంటాడండి. దేవుని పరిచయం చేయడానికి, సువార్తను చాటి చెప్పడానికి. అక్కడికి వెళ్తున్నప్పుడు మరి అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటాడండి. మరి వాళ్ళ తల్లిదండ్రులకి ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఏం తింటున్నాడో తెలియదు, ఏం ధరించుకుంటున్నాడో తెలియదు ఆయన. మరి ఒక రోజు అంట ఆ పౌలు యొక్క తల్లి మరి తన కుమారుడైనటువంటి పౌల్ని చూడాలనిపించింది అంటాడు. చూడాలనిపించినప్పుడు ఆ తల్లి ఎలాగో ఆయన ఉంటున్నటువంటి ప్రదేశాన్ని కొనుక్కుని అక్కడికి వచ్చిందంట. అక్కడికి వచ్చినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఒకళ్ళిద్దరు మరి ఈయన ఉంటున్నటువంటి ఆ చిన్న గుడిసెలోనో ఎందులో ఉన్నాడు అనుకుంటా మరి బయట ఉన్నారంటండి ఆ ఇద్దరు శిష్యులు కూడా. ఈయన అపోస్తలుడైన పౌలు లోపల ఉన్నాడంట. లోపల ఉంటే తల్లి వచ్చిందంట ఆయన చూడటానికి. మరి శిష్యులు ఆ తల్లిని చూసి, పౌలు తల్లిని చూసి శిష్యులు అన్నారంట, అమ్మా నువ్వు ఆగు, లోపలికి వెళ్ళొద్దు, నువ్వు ఆగు కొంచెంసేపు, నేను చెప్పొస్తానని చెప్పి
మరి కొంచెంసేపు తల్లిని అక్కడ ఆపాలంటండి. ఆ ఇంటి బయట తల్లిని ఆపుంచారంట. మరి శిష్యుడు లోపలికి వెళ్ళి పౌలుతోటి మరి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే అపోస్తలుడైన పౌలు దిగంబరత్వంతో ఉన్నాడు అంటాడు. దిగంబరుడుగా ఉన్నాడు. ఆయన ఒంటి మీద బట్టలు లేవు. మరి తల్లి మరి తిన్నంగా వెళ్ళి చూడడానికి కూడా లేనటువంటి పరిస్థితులు. ఇది దిగంబరత్వం అంటే. మన ఊరికే చదువుకు వెళ్ళిపోతా ఉంటాం ఆ వాక్యాలు. అంటే దిగంబరత్వం అంటే దిగంబరిగా అపోస్తలుడైన పౌలు ఆ పరిస్థితులు అనుకున్నప్పుడు తల్లి వచ్చినప్పుడు తల్లిని ఆపి మరి శిష్యులు వెళ్ళి చెప్పినప్పుడు మరి ఆయన ఏం చేశాడంటే ఆ ఉతుక్కున్నాడంటే ఒకే ఒక చెత్త బట్టలు ఆ బట్టలను తెచ్చుకుని వెనకాల పక్కన ఆలేసాడు అంటండి. మరి వెళ్ళి ఆ బట్టలు తెచ్చుకుని ఆ తడి బట్టలు ధరించుకున్న తర్వాత వచ్చి తల్లికి చెప్పారంట, అమ్మ అప్పుడు వచ్చినప్పుడు ఈ కుమారుని చూడొచ్చారు. ఎంతకంటే కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఈ సేవకులు మరి ఉంటున్నారో మనం చూస్తున్నాం. పౌలు భక్తులు అందుకనే మరి కొత్త నిబంధన గ్రంథంలో మరి 13 పుస్తకాలను రాసినటువంటి భక్తుడండి. అపోస్తలుడైన పౌలు దిగంబరత్వంగా ఉంటున్నాడు, దిగంబరిగా ఉంటున్నాడు. ఇటువంటి శ్రమలు బాధలు ఎన్నో భరించాడండి ఆయన. దీన్ని ఏమంటారంటే దీర్ఘ శాంతం. ఏ పరిస్థితి వచ్చినప్పుడు దిగంబరిగా ఉండవలసినటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనం ఏం వహించాలంటే దీర్ఘ శాంతం వహించాలన్నాం. మనం ఏం చేయకూడదు, మనము రెచ్చిపోకూడదండి పరిస్థితులను బట్టి. పౌలుని గుర్తు చేసుకుందాం. దిగంబరుడుగా ఉన్నటువంటి పౌరుని మనం గుర్తు చేసుకుంటే మన నోటంతా ఇంకా మాట రాదండి. మన మాటల్ని కట్టి పెట్టాలి. ఏం చేయాలంట, వినుటకు వేగిరి పడాలి, మాట్లాడటానికి నిదానించాలండి. యోగానికి వచ్చిన మాట మిగతా రాలేదు. నేను ఒక మాట చెప్తే వాక్యంలో రెండో మాట మీరంతా సంఘమంతా చెప్పాలండి. అప్పుడు ఎవరన్నా గెస్ట్ స్పీకర్ ఇక్కడికి వచ్చినప్పుడు దైవజనులు ఎక్కడికి వస్తున్నప్పుడు మీ యొక్క సంఘం వాళ్ళ ఆత్మీయంగా చాలా బలపడ్డారండి. ఆ వచ్చినారు మనకు ఆటోమేటిక్ గా వచ్చేయాలి. మరి క్విజ్లు పెట్టారు. దేవుని చెప్పమంటే మనం ఒక బైబిల్ క్విజ్ కూడా మనం పెట్టుకుందాం. ప్రశ్నలు వేస్తా ఉంటాం, సమాధానం మీ దగ్గర నుంచి రావాలి. అంటే మాట్లాడడానికి ఏం చేయాలి, నిదానించాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. మనం ఇక్కడ పౌరు భక్తుడు ఎలా ఉన్నాడు, ఇలాంటి అయినటువంటి విషయాలు ఎన్నో మనం చూస్తూ ఉంటున్నాడు. ఇదిగో నేనైతే అపోస్తుల పౌరు అంటున్నాడు, నేను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తులకు కంటే నేను తక్కువ వాడు కాడు. ఎందుకంటే ఆయన శ్రమలు భరించాడండి. ఎన్నో శ్రమలు భరించి ఆఖరికి ఏమయ్యాడంటే హతసాక్షి అయిపోయాడు. రోమా సైనికుల యొక్క ఖడ్గానికి మరి బలి అయిపోయాడండి. మరి త్వరగా మన తండ్రి అయిన దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడని, కుమారుడైన క్రీస్తు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడని మనం విన్నాం. అంతేకాకుండా అపోస్తులుడైన పౌలు కూడా ఎంతో దీర్ఘశాంతం కలిగి ఉన్నాడని మనం విన్నామండి. మరి ఒక్క మాట చూద్దాం. దీర్ఘశాంతము కలిగి ఉంటే మనకి ఉన్నటువంటి ఆశీర్వాదాలు అంటే కొంతమంది సగం విన్నారు. అట్లీస్ట్ మరి ఇంతక నుంచి ఏదో దీర్ఘశాంతం అన్నాడు. మాకు ఏంటి ప్రయోజనం అని అంటే దీర్ఘశాంతం వల్ల కలిగే మేలు ప్రయోజనాలు ఒకటి చెప్పి నేను ఇక్కడ ముగించేస్తానండి. దీర్ఘశాంతం కలిగి ఉంటే కలిగే మేలు సామెతల గ్రంథం 14వ అధ్యాయము 29వ వచనంలో స్పీడ్ గానే చెప్పాను. దీర్ఘశాంతము గలవాడు మహా వివేకి అంటండి. అంటే మహా జ్ఞానం మనకు వస్తుంది అంటండి. మరి ఏ విధంగా మన కుటుంబాన్ని నడిపించుకోవాలి, మనకు కావాల్సింది ఏంటంటే వివేకం మనకు కావాలి, మనకు జ్ఞానం కావాలండి. మనకి ఎప్పుడు వస్తుందంట వివేకము, ఈ జ్ఞానము మనము దీర్ఘశాంతం వహిస్తే. దీర్ఘశాంతము కలిగిన వాడు మహా వివేకి అంటాడు. అతను వివేకి అని అంటారు. సామెతలు 15:18 దీర్ఘశాంతుడు వివాదాన్ని అణిచివేస్తాడు అంటాడు. ఎక్కడైనా గొడవలు అవుతుందంటే మన దీర్ఘశాంతం కలిగిన వాడి వల్ల ఏమవుతుందంటే ఆ గొడవ పెద్దదవుదండి, ఆ గొడవ అణిగిపోద్ది అంటండి. దీర్ఘశాంతం కలిగి ఉండడం వల్ల మనకు గొడవలు ఉండవండి, గొడవలు పెద్దదవు. అవి అంటే గొడవల్ని రెచ్చగొట్టడంటండి ఈ యొక్క దీర్ఘశాంతుడు.
మరి కొంతమంది ఎలా ఉంటారంటే గొడవల్ని మరి రేపుతారంటే రెచ్చగొడతారు. అంటే మన దగ్గరికి వచ్చి ఆ వ్యక్తి చెడ్డోడు అంటారు. ఆ చెడ్డ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇదిగో మన మంచోడు కాదంటారు. అంటే ఈ విధంగా కొంతమంది ఉండి మరి రెచ్చగొడతా ఉంటారండి. అయితే దీర్ఘశాంతం కలిగిన వాడు ఏంటంటే వివాదాన్ని అణిచివేస్తాడంటే వివాదాలు పెరగబట్టడం. సామెత 16:32 పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతుడు దేవునికి ఇష్టడు అంటండి. ఇతడు శ్రేష్ఠుడు, విలువైన వాడు అంటండి. పరాక్రమశాలి ఎంత బలం ఉన్నప్పటికీ కూడా మరి ఆడు బలం వల్ల ఇంకా గొడవ పడతాడేమో కానీ దీర్ఘశాంతం కలిగిన వాడు ఏం చేస్తాడంటే వాడికంటే శ్రేష్ఠుడు అంటండి, వాడికంటే బలమైన వాడు అంటండి, అంటే విలువైన వాడు అంటండి. దీర్ఘశాంతుడు విలువైన వాడు. విలువైంది ఏంటంటే మన ఇక్కడ అప్పుడు కరణం గారు మన ఈ లోకంలో మరి విలువైంది ఏంటి, విలువ కలది ఏంటి? ఆడవాళ్ళు వేసి చెప్పాలి, స్త్రీలు పురుషులు చెప్తున్నారు. అంటే బంగారం విలువైంది అంటే నా బంగారం అంటారు కదండి, పిల్లలు చూస్తే బంగారం అనేసి. అంటే బంగారం ఎంతకంటే విలువైన వాడు అంటే ఎవడంటే దీర్ఘశాంతుడు. దీర్ఘశాంతం కలిగి ఉంటే మనము విలువైన వాడుగా శ్రేష్ఠులుగా మనం ఉంటామంటే మనం బంగారంలా ఉంటామంటే. మరి ఎవరు ఈ బంగారం అంటే యేసయ్య. మన యేసయ్య బంగారం. నా బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. వంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా, వంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా, నా బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. హల్లెలూయా. బంగారం లాంటి యేసయ్యని మనము కలిగి ఉండాలంటే మనకేమవుతా వస్తుంది? ఇప్పుడు దీర్ఘశాంతం వస్తుంది. దేవుడు తండ్రి అయిన దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, కుమారుడైన క్రీస్తు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, అపోస్తలుడు భక్తుడైనటువంటి పౌలు దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఎన్ని శోధనలు ఎన్ని శ్రమలు వచ్చినా రాబోయే దినాలన్నింటిలో కూడా మనము ఆ పరిస్థితులను ఎదుర్కొనడానికి మనకేంటి అవసరం అంటే దీర్ఘశాంతం అవసరం. మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నాను, లాంగ్ సఫరింగ్. రాబోయే దినాల్లో దీర్ఘకాలికమైనటువంటి శ్రమలు మనకి సంభవిస్తున్నప్పుడు మన జీవితాన్ని, మన శ్రమల్ని ఎదుర్కొనడానికి మన జీవితాన్ని మనం సిద్ధం చేసుకోవాలండి. పడిపోకూడదు, భయపడిపోకూడదు. ఎందుకంటే మన దేవుడు మనలో ఉన్నాడు, మనకు తోడై ఉన్నాడు. స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండి మనం ముందుకు వెళ్తాం. బంగారం లాంటి యేసయ్యని మనం కలిగి ఉన్నాం, ముందుకు వెళ్తాం. ప్రభు వంటి కృపా దేవుడు మనకి కలిగి మనకు అనుగ్రహించిన కాక దేవుడి మాటలు మన హృదయ వెనుకలో ఆశీర్వాదకరంగా చేయను కాక. మమ్మల్ని అతి వ్యక్తిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన దేవ, ప్రేమ నమ్మకం ఈ పరిశుద్ధ పాదాలకు అన్న స్తోత్రాలయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా తండ్రి దీర్ఘశాంతం ఆత్మ ఫలాల్లో ఒక మాటలో ఉన్నటువంటి అర్థాన్ని మాకు తెలియజేస్తారయ్యా. నీలో దీర్ఘశాంతం ఉంది. అవును ప్రభావం, ఎన్ని శ్రమలు ఎన్నటువంటి పరిస్థితులు వచ్చినటువంటి
కూడా నువ్వు దీర్ఘ శాంతం వహించావు. యేసు ప్రభువు వారి లోకానికి వచ్చి అనేకమైనటువంటి శ్రమలను భరించారు. అవుతాడు మాదిరి ఉంచి ఉన్నాం మా ప్రభా. ఏ విధంగా నువ్వు శ్రమలు భరించావో ఆ విధంగా మేము కూడా ఆ శ్రమను భరించడానికి కావాల్సినటువంటి శక్తిని, కావాల్సినటువంటి విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం. తెలియజేసినటువంటి మాటలు మాకు ఆశీర్వాదకరంగా ఉండటం సహాయం చేయండి. మా హృదయంలో అవి పనిచేయటం సహాయం చేయండి. జ్ఞాపకం ఉంచుకున్నట్లో ఆ జ్ఞాపక శక్తిని మాకు అనుగ్రహించండి. సమయ స్ఫూర్తిని మాకు అనుగ్రహించమని మధ్యాహ్న సమయంలో మా సత్య స్వార్థ సహవాసాన్ని అంతటిని కూడా ఈ చేతులు సమర్పించుకుంటున్నాం. రాబో దినాల్లో మా ప్రభావం దీర్ఘ శాంతము వహించినటువంటి వ్యక్తులుగా మేము జీవించడం సహాయం చేయండి. అటువంటి విశ్వాసాన్ని విశ్వాసిగా మేము జీవించే గొప్ప కృపను మాకు అనుగ్రహించమని ఈ కొద్ది మాకైతే విరామన్నాం. అసలేడని యేసు ప్రస్తుత నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందులో నెరవేర్చుగాక. మాకు కావాల్సిన అన్ని ఆహారం నేడు మాకు దయచేయండి. మరణస్తులను క్షమించిన ప్రకారం మమ్మల్ని శోధనలో తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవున్నావు తండ్రి. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృప, తన అద్వితీయ దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, శక్తి, సత్య సువార్త సహవాసములకు, సార్వత్రిక సంగములకు, సకల పరిస్థితులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడేంటి కాపాడును గాక. ఆమేన్. ఆశీర్వాదం ఆశతో నమ్మియున్నాము ఈ సత్యవంతము ఈ మానిమేనా కుమారించుమో దేవా బ్రహ్మర ప్రేమ వర్షాలు కుమారించుమో దేవా. అందరికీ ఉంటారండి.